జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఏంటి మేడం గారు చాలా హుషారుగా ఉన్నారు? ఉండటం తప్ప నువ్వు అలా ఉంటేనే బాగుంటుంది. ఆఫీసర్ గారు కూడా ఆనందంగా ఉన్నారు. నువ్వు ఆనందంగా ఉంటే ఆ ఆనందమే నా ఆనందం. అందం ఆనందం అంటూ ఆఫీసర్ గారు ఈ మధ్య దగ్గరికి తీసుకోవటం ఎక్కువైపోయింది. నా భార్యని నేను దగ్గర తీసుకోవడం కూడా తప్పేనా? తప్పు కాదనుకోండి. అయ్యో, మీరేంటి అప్పుడే ఏజ్ బారైపోయారు? హ? నేనా? హలో మేడం, 30 ఏళ్లకే ఏజ్ బార్ వాడిని చేసేద్దాం అనుకుంటున్నావా? నేననుకోలేదు. ఇదిగో ఇక్కడ ఒక తెల్ల వెంట్రుక కనిపిస్తుంది. అయ్యో, అదంటుంది. హ? నిజమా? నిజం ఆఫీసర్. కావాలంటే మిర్రర్లో చూసుకోండి, మీకే అర్థమవుతుంది. ఏయ్, నిజం చెప్పు చెప్పు. ఎప్పటికైనా ఏజ్ బార్ అవుతుంది కదా. తమాషాగా అంటేనే అంత కంగారు పడుతున్నారు. అప్పుడే ఏజ్ బారైపోయారని భయపడ్డారా? నన్ను ఏజ్ బార్ అని ఆట పట్టిస్తావా? మీరేనా ఆట పట్టించేది? నేను ఆట పట్టించకూడదా? ఏజ్ బార్, ఏజ్ బార్, ఏజ్ బార్. నేను ఏజ్ బార్ అయితే నువ్వు ఏజ్ బారే అవుతావు. నిన్ను ఇలా కాదు. ఆఫీసర్, నీ మొహంలో ఇంత ఆనందం చూసి చాలా రోజులైంది కళ్యాణి. ఈ ఆనందం నాన్నని చూడటం వల్ల వచ్చింది. ఇన్ని సంవత్సరాల తర్వాత నాన్న మనతో ఉండటం నాకు చాలా ఆనందంగా ఉంది ఆఫీసర్.
ఎవరు మారినా మారకపోయినా మా అమ్మ మాత్రం మారదు అనుకున్నాను. కానీ మా అమ్మలో కూడా మార్పు వచ్చిందంటే ఇక నేను ఏమనాలి? అమ్మ కూడా మారిపోయిందంటే అందరూ ఒక్కటే. ఇంకా నాకిక్కడ విలువే ఉంటుంది. ఛీ! ఏంటిదమ్ము, మీ అన్నయ్య బాధపడతాడని కూడా ఆలోచించకుండా భోజనం దగ్గర అలా ప్రవర్తించావేంటి? నేను ఆలోచించడం కాదు, అసలు మీరు నా గురించి ఏం ఆలోచిస్తున్నారో ముందు చెప్పండి. అయిపోయిందా? అంటే ఇప్పటిదాకా నేనన్న మాటలు మీకు వినిపించలేదన్నమాట. మ్మ్హ్మ్. ఆ మాటలు వినాలా దమ్ము? నీ అభినయం చూస్తుంటేనే అమ్మవారు తాండవం చేసినట్టుంది. ఆ దర్శన భాగ్యం చాలదా? ఇదిగో ఇలాగే ఇలాగే మీకు నేనంటే లెక్క లేకుండా పోతుంది. నీకు ఆవేశం రాగానే రుద్రతాళంతో భయంకరమైన రాగంతో నువ్వు తిట్టడం, నేను వినడం మామూలేగా. కొత్తగా ఏం వింటాంలే అని ఇలా నా కర్ణభేరుల్ని కాపాడుకున్నాను. చిచ్చి, అందరూ అంతే. ఎవ్వరికీ నా బాధ అర్థం కాదు. అది కాద్దమ్ము. నన్ను వదిలేయండి. తల పగిలిపోతుంది నాకు. దమ్ము, నువ్వు అందరి మీద ఆవేశపడతావు కానీ నీకెవ్వరి మీద కోపం ఉండదు. ఎందుకంటే చీర కట్టిన పసిబిడ్డ లాంటి దానివి నువ్వు. ఆవేశంలో ఆలోచించకుండా మాట్లాడతావు కానీ నీ మనసులో ఏమీ ఉండదు. ఆ ఒక్క ఆవేశం అనేది నీలో లేకపోతే నీకంటే మంచి మనిషి ఎవ్వరూ ఉండరు. కాని మనసులో ఏమీ దాచుకోకుండా మాట్లాడేస్తావు చూడు, అది అది నీలో నాకు బాగా నచ్చే విషయం. నీ కోపానికి నేను బాధితుణ్ణే అయినా నీ ప్రేమకి నేనెప్పుడూ బానిసనే. సర్లేండి, మీరు నాకు సేవ చేయడం ఏంటి? అలసిపోయిన భర్తకి భార్య సేవ చేయటమే కాదు, భర్త కూడా సేవ చేయొచ్చు. అది తప్పేం కాదు. ఇప్పుడు నేనే వలసిపోయాను. ఆపకుండా అరగంట తిడితే అలుపురాదా? ఆ? అదిగో అమ్మవారికి మళ్ళీ కోపం వస్తోంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.